సంచలనం సృష్టించిన చెన్నూరు ఎస్బీఐ స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులతో పాటు మరో 41 మంది నిందితులున్నారని తేల్చారు. వీరిని అరెస్ట్ చేసి 15 కిలోల 237 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1,61,730 రూపాయల క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలు చెప్పారు. ఈ కేసులో మొత్తం 44 మందిని విచారిస్తున్నామని తెలిపారు. నరిగే రవీందర్ అనే బ్యాంక్ క్యాషియర్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్న 40 లక్షల నష్టాన్ని పూడ్చుకోవడం కోసం బ్రాంచ్ మేనేజర్ మనోహర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్లతో కలిసి రవీందర్ ఈ మోసానికి పాల్పడ్డాడని చెప్పారు. మిగతా బంగారు ఆభరణాలను రికవరీ కోసం విచారణ జరుగుతోందన్నారు సిపి. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరి బంగారం ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్బీఐ చెన్నూరులో జరిగిన 23rd ఈ మంత్కి 23rd డేట్కి జరిగిన థెఫ్ట్కి ఈరోజు మనము అన్ని ప్రాపర్టీ రికవర్ చేసి ప్లస్ మెయిన్ అక్యూజ్తో సహా వాళ్ళకి అసోసియేట్స్ అందరికీ అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. 23rd జరిగిన సంఘటనలో మెయిన్ అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్ అక్కడే పనిచేసే వాళ్ళు క్యాషియర్ రవీందర్. వాళ్ళకి క్రికెట్ బ్యాటింగ్కి అలవాటు అయింది, చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ చెత్త అలవాటుతో వాళ్ళు వాళ్ళు సొంత డబ్బు వాడుకుంటున్నారు. తర్వాత బ్యాంక్లో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు. లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ బెట్టింగ్లోనే ఆడుకుంటున్నారు. సో ఈ మొత్తం నెట్వర్క్లో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయనతో సహా కలిసి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళు ఈ అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వాళ్ళకి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు ప్రైమ్ అక్యూజ్డ్ రవీందర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 60+ అకౌంట్స్లో ఈయన అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై 247 ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు. డివిజన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు 75% రికవరీ అయింది. ఈ లోన్లో కూడా మనకు తెలిసింది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గోల్డ్ లేకున్నా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా కూడా ఎస్బీఐలో వాళ్ళు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బరాబర్గా చేస్తున్నారు. ఇప్పుడు 15.23 kg గోల్డ్ జ్యువెలరీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1.23 lakhs క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 44 అక్యూజ్డ్ సైట్ చేశాము మనము. ప్రైమ్ అక్యూజ్డ్ రవీందర్తో సహా బ్యాంక్ మేనేజర్, తర్వాత ఒక వేరే బ్యాంకులో అవుట్సోర్సింగ్గా పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విధంగా ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ గోల్డ్ లోన్లో పని చేసిన వాళ్ళు కూడా తెలిసిన ఇది పని చేశారు. సో వాళ్ళకి కూడా కీ బాధ్యత ఉంది. సో అందరు కలిపి 44 మెంబర్స్ మనము అక్యూజ్డ్ సైట్ చేస్తున్నాము. మిగిలిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎవరికి ఎంత వరకు బాధ్యత ఉంది అన్నీ మనము ఎస్టాబ్లిష్ చేస్తాము.